ఐసైట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను. ఏ ఏజ్ వాళ్ళైనా ఈ ఐ ఎక్సర్సైజ్ చేయొచ్చు. చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు. రోజు 10 రౌండ్లు చేయండి, లేదంటే అట్లీస్ట్ ఒక 5 రౌండ్స్ అయినా ఒక 15 డేస్ వరకు చేసి చూడండి, మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ అప్. పైకి చూడండి స్లోగా, అలాగే కిందకు చూడండి, మళ్ళీ పైకి చూడండి, కిందకు చూడండి. ఇప్పుడు సెంటర్కి వచ్చేసి ఐస్ క్లోజ్ చేసేయండి. హెడ్ మూమెంట్స్ ఉండొద్దు ఇక్కడ, ఓన్లీ ఐబాల్స్ మూమెంటే ఉండాలి. ఇప్పుడు ఐస్ ఓపెన్ చేసి స్లోగా రైట్ సైడ్ చూడండి, అలాగే లెఫ్ట్, మళ్ళీ రైట్, లెఫ్ట్, సెంటర్కి వచ్చేసి ఐస్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ చూద్దాము, ఎక్స్ మార్క్ వేరియేషన్. ఇప్పుడు ఓపెన్ చేయండి ఐస్, స్లోగా రైట్ అప్ చూడండి, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, సెంటర్కి వచ్చేసి ఐస్ క్లోజ్ చేయండి. ఇప్పుడు అదర్ సైడ్ చేద్దాము, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, కమ్ టు ద సెంటర్ అండ్ క్లోజ్ యర్ ఐస్. ఇప్పుడు ఇంకొక వేరియేషన్ చేద్దాము. ఐస్ స్లోగా ఓపెన్ చేసి క్లాక్ వైజ్గా మన రొటేషన్ చేయాలి మన ఐస్ని. ఇప్పుడు రైట్ సైడ్ నుండి ఓపెన్ చేయండి ఐస్ని, రైట్ సైడ్ నుండి స్లోగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీ ఐస్ని రొటేట్ చేస్తూ ఉండాలి. సో వన్స్ యూఆర్ డన్ విత్ ద రైట్ సైడ్ 10 times, మళ్ళీ స్లోగా ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ లెఫ్ట్ నుండి రైట్కి వెళ్ళండి, యాంటీ క్లాక్ వైజ్. సో ఇప్పుడు ఐస్ క్లోజ్ చేయండి, సెంటర్లోకి వచ్చి 10 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అదర్ వేరియేషన్ చూద్దాము. ఐస్ బ్లింక్ చేయాలి, 20 times బ్లింక్ చేయాలి. ఇప్పుడు ఐస్ని ప్రెషర్ ఏమి ఇవ్వద్దు ఐస్కి, జస్ట్ క్లోజ్ చేయండి ఐస్ని, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, మళ్ళీ క్లోజ్ చేయండి. ఇప్పుడు 20 times అయిపోయిన తర్వాత లాస్ట్ వేరియేషన్ చూద్దాము. ఇప్పుడు టైట్గా మీ ఐస్ని క్లోజ్ చేయండి, పెద్దగా ఓపెన్ చేయండి, ఎంత పాసిబుల్ అయితే అంత పెద్దగా ఓపెన్ చేయండి, మళ్ళీ క్లోజ్ చేయండి టైట్గా, ఓపెన్, అలా 10 times చేయండి. ఎంత పాసిబుల్ అయితే అంత టైట్గా క్లోజ్ చేసి అంత పెద్దగా ఓపెన్ చేయండి. సో ఇప్పుడు లాస్ట్ అయిపోయింది కదా, చేతులు 2 బాగా రబ్ చేయండి, అరిచేతులు రబ్ చేసి హీట్ జనరేట్ చేయాలి. హీట్ వచ్చిన తర్వాత ఇవి 2 చేతుల్ని మన ఐస్ పైన, ఐబాల్స్ పైన పెట్టాలి. కొద్దిగా వార్మ్నెస్ వచ్చిన తర్వాత మీ ఐబాల్స్ పైన పెడితే రిలాక్స్ అవుతుంది. స్లోగా ఐస్ ఓపెన్ చేసి మీ చేతులు 2 చేతుల్ని చూడండి.